నేడు ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక రోడ్ షో నిర్వహించనున్న తరుణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు విశాఖలో డ్రోన్ల నిషేధం విధించారు అధికారులు. మోదీ టూర్లో భాగంగా ప్రధాని మోదీతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు విశాఖకు చేరుకోనున్నారు. సాయంత్రం ఐఎన్ఎస్ డేగాలో మోదీకి స్వాగతం పలకనున్నారు కూటమి నేతలు. సాయంత్రం 4:45 నుంచి మోదీతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొంటారు. 5:30 బహిరంగ సభకు హాజరు కానున్నారు. విశాఖలో ప్రధాని పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, మోదీ పర్యటన నేపథ్యంలో అటు భారీ బందోబస్తు నిర్వహించారు. డ్రోన్ల నిషేధం 2 రోజుల పాటు ఉండనుంది. ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబుతో అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ప్రధాని మోదీ రోడ్ షో కూడా నిర్వహించబోతున్నారు. పూర్తిగా ప్రధాని పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? గుడ్ మార్నింగ్ పవన్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 4:20 అయితే విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగాలో ప్రత్యేక విమానం ద్వారా ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులతో కలిసి రోడ్ షో నిర్వహిస్తారు. అదేవిధంగా రోడ్ షోల అనంతరం కూడా భారీ బహిరంగ సభ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో నిర్వహించడానికి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ రోజు విశాఖపట్నానికి చేరుకోబోతున్నారు. దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ప్రాజెక్టులకి అయితే ఈ రోజు విశాఖ వేదికగా కూడా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడానికి అయితే సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన అయితే చాలా ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మోడీ పర్యటన ఖరారైనప్పటి నుంచి కూడా గత వారం రోజులుగా కూడా విశాఖపట్నం అంతా కూడా అధికారులు, మంత్రులతో హడావిడిగా ఉంది, కోలాహలంగా ఉంది. పరిస్థితి అంతా కూడా చూస్తే ఒక జాతర వాతావరణాన్ని తలపిస్తున్నట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా నేతలు, ముఖ్య నేతలు, మంత్రులతో కూడా సమావేశాలు నిర్వహించి భారీగా జన సమీకరణ కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1000 బస్సులు, 7,000 ఆటోలు, టాటా ఏసీలతో సహా ఇతర రవాణా సౌకర్యాల ద్వారా ప్రజలను అయితే తరలించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. మోడీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 రోజులుగా విశాఖపట్నంలో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే భారీ బహిరంగ సభ ఉందో ఆ బహిరంగ సభకు సరౌండింగ్ లో ఉన్నటువంటి 5 కిలోమీటర్ల మేర నో ఫ్లయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా నగరానికి వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అనుమతులు లేని వాహనాలు కూడా అడ్డుకుంటున్న పరిస్థితిని కూడా కనిపిస్తుంది. దాంతో పాటు నగరంలోని నరేంద్ర మోడీ ఏదైతే రోడ్ షో నిర్వహించనున్నారో, ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు కూడా దాదాపు కిలోమీటర్ మేర అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో కలిసి మోడీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ రోడ్ షో జరిగే ప్రాంతం అంతా కూడా పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎస్బీజీ బలగాలు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. నేపథ్యంలో పర్యటన అయితే ప్రాధాన్యత చోటు చేసుకుంది. 4:40కి ప్రారంభమైనటువంటి రోడ్డు షో 5:30 వరకు కొనసాగుతుంది. 5:30 తర్వాత బహిరంగ సభలను అయితే మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. అంతకన్నా ముందు అదే వేదిక మీద నుంచి ఉత్తరాంధ్రకు సంబంధించి రాష్ట్రంలో పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన చేస్తారు. దాదాపు 1,50,000 కోట్ల విలువ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఈ రోజు వర్చువల్ గా శంకుస్థాపన చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయి. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంటున్నట్టు హైడ్రోజన్ ప్రాజెక్టు. ఎన్టీపీసీ, జెన్కో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఉంది. దానికైతే ఈ రోజు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఇంకా ఇతర కార్యక్రమాలు ఏవైతున్నాయి వాటిలన్నిటికీ కూడా దాదాపు 5 కార్యక్రమాలకు అయితే ఈ రోజు శంకుస్థాపన జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి రైల్వే జోన్ ఎప్పటి నుంచో గత 10 ఏళ్ల నాటి కళ, ఆ 10 ఏళ్ల నాటి కళ ఈ రోజు సాకారం కాబోతుంది. రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి పరిపాలనా భవనాలకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఇలా మొత్తం మీద 5 కార్యక్రమాలకు అయితే ఈ రోజు నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో శంకుస్థాపనకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు దాదాపు 5,000 మంది పోలీసు బలగాలు అయితే ఈ రోజు విశాఖపట్నంలో మోహరించున్నాయి. అదేవిధంగా విశాఖపట్నంలో నగరానికి రాకుండా కూడా వాహనాలన్నింటిలో అడ్డుకుంటూ ఏదైతే విజయవాడ నుంచి వచ్చిన వాహనాలు ఉన్నాయో అన్ని కూడా అనకాపల్లి నుంచి ఫ్లైఓవర్ మీదుగా ఆనందపురం తరలిస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చినటువంటి వాహనాలు నగరంలోకి రాకుండా కూడా ఆనందపురం ఫ్లైఓవర్ నుంచి అనకాపల్లి వైపు మళ్లించడం కూడా జరిగింది. దీంతో పాటు పట్టణంలో కూడా
పలు ప్రాంతాల్లో ఏదంటే దాదాపు 100 బస్సుల్లో 1000 బస్సుల్లో జనాలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 మంది పోలీసులు ఈ రోజు విశాఖ నగరాన్ని అయితే భద్రతా వలయంలో చుట్టూ ఉంచారని చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ పర్యటనని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ నజీర్ కూడా నగరానికి చేరుకోవడం జరిగింది. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి బందోబస్తు ఏర్పాట్లతో పాటు వచ్చేటువంటి ఆహుతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు పవన్. రైట్ రాజు, థ్యాంక్ యూ.